గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ విత్ రాజేష్. ఇక చూసాం కదా ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలను కూడా. ముఖ్యంగా అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో ఇది ఇప్పటికే తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కొంతమంది ఆఫీసర్స్ కూడా అరెస్ట్ చేశారు. సో త్వరలో రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నామంటూ కూడా హైదరాబాద్ సిపి నిన్న మాట్లాడింది మనం చూసాం. మరి ఎవరు ఉండబోతున్నారో ఆ రాజకీయ నాయకులు అనేది కూడా చర్చించాం. దాంతోపాటు ఇక ఒక తెలంగాణనే కాదు, ఇప్పుడు ఏపీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు లోకేష్ ఉన్నారు, లోకేష్ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అంటూ కూడా ఇవాళ ఈసీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. మరి నిజంగా ఏదైతే కీలక నేతలు ఉన్నారో కీలక నేతలు ఫోన్ ట్యాపింగ్ ఈ జగన్ ప్రభుత్వం చేస్తుందా, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎందుకంటే ఏదైతే యాపిల్ సంస్థ నుంచి లోకేష్కి ఒక అలర్ట్ మెసేజ్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఫోన్ ట్యాప్ చేస్తున్నారని మరి నిజంగా ఆ పరిస్థితి ఉందా? నిజంగా లోకేష్ ఫోన్ ట్యాప్ చేయాల్సిన పరిస్థితి ఆ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఉందా మరి అనే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీవ్ గాంధీ ఉన్నారు, అదేవిధంగా టీడీపీ నుంచి పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నారు, మరికాసేపు ఇటు అదేవిధంగా ఇటు కాంగ్రెస్ నుంచి కాలువ సుజాత గారు ఉన్నారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి బల్లాజ్ యాదవ్ గారు ఉన్నారు. ఎస్, ముందుగా బల్లాజ్ యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి, మీ దగ్గరికి వద్దాం. బల్లాజ్ యాదవ్ గారు, చూసాం కదా ఇప్పుడు ఓన్లీ తెలంగాణ అనుకున్నాం కానీ ఇప్పుడు ఏపీ కూడా అవుతుంది. తెలంగాణలో కొంతమంది రాజకీయ నాయకులకు నోటీసులు ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా సిపి చెప్పారు. అందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలని. ఏంటి ఇప్పటికే చూస్తున్నాం పలు కేసుల్లో బీఆర్ఎస్ పార్టీ కూరుకుపోయిన విషయం తెలిసిందే, మళ్ళీ ఇదొక నోటీసులు అని చెప్పేసి చెప్తున్నారు. దీనివల్ల ఏంటి పరిస్థితి? పార్టీకి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయా? మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది వాస్తవం అనుకోవాలా, లేక ఇది కావాలని చెప్పేసి మా పైన బురద జల్లుతున్నారు అని చెప్పేసి ఏమైనా ఆరోపణలు చేస్తారా బల్లాజ్ గారు? ప్రధానంగా రాజేష్ గారు, మీకు అదేవిధంగా 6 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్ లో పెద్దలు కాలువ సుజాతకి, అదేవిధంగా పిల్లి మాణిక్యరావు గారికి నమస్కారం. ప్రధానంగా రాజేష్ గారు, ఇలా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం మీద చర్చ అనేది ప్రధానంగా ఈ రోజు అన్ని ప్రధాన సంచికలలో కావచ్చు, పేపర్లలో, టీవీలలో జరుగుతూ ఉంది. ఆ రాగంగా ఇలా తెలంగాణలో కూడా జరిగింది. ఇదేదో కేసీఆర్ గారే కారణమైనట్టు, గత ప్రభుత్వమే చేసినట్టు అనేది ఒక ఆరోపణ కూడా చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 5/2 యాక్ట్ ప్రకారం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కావచ్చు, ప్రజా సంబంధించిన అంశాల విషయంలో కావచ్చు, ప్రజా భద్రత విషయంలో కావచ్చు, దేశ సమగ్రత విషయంలో కావచ్చు, దేశానికి సంబంధించిన టెర్రరిస్టులు సంబంధించిన అంశాలు కావచ్చు, ఆ ప్రభుత్వానికి ఆ సందర్భంలో ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నప్పుడు డెఫినెట్ గా ఆ ప్రభుత్వ అనుమతితోటే టెలిగ్రాఫ్ చట్టం ప్రకారమే ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది. ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, ఎవరు చేస్తారనే దాన్ని స్పష్టంగా చట్టంలో రూపొందించబడ్డది సార్. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం రూల్స్ 2007 లోని 4/419A ప్రకారం ఏ సంస్థలకు అనుమతి ఉన్నది, ఎవరెవరు చేయొచ్చు అనేదంటే రాష్ట్రంలో రాష్ట్ర పోలీస్ అధికారులు, ఆ రాష్ట్ర పోలీస్ సంబంధించిన హోమ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆ హోంశాఖ పరిధిలో ఉంటది. అదే దేశంలోనైతేనేమో ఒక పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి సార్, అందులో ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి 10 సంవత్సరాలకు అనుమతి ఇచ్చారు. పాయింట్ ఏంటంటే బాలాజీ గారు అవన్నీ బాగానే ఉన్నాయి. మీరు చెప్తున్న రూల్స్ అవన్నీ మీరు చదువుతున్నారు కదా, అదంతా బాగానే ఉంది. కానీ మీరు ఆ రూల్స్ కు విరుద్ధంగానే చేశారనే కదా ఇప్పుడు ఈ ఆరోపణలు కావచ్చు, అదే విధంగా ఇప్పుడు అరెస్ట్ చేసిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చెప్తున్నది. ఇప్పుడు మీరు రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు, అది గత ప్రభుత్వంలో ఉన్న ఒక కీలక నాయకుడు చెప్తే చేసామన్నది అవగాహనకి ఏది పడుతుంది మాట్లాడుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఫోన్ ట్యాపింగ్ ఏదో తెలంగాణ ప్రభుత్వం ఇలా కేసీఆర్ గారే ఇదే చేసినట్టు, గతంలో జరగనట్టు, అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది సార్ ఇప్పుడు ప్రభుత్వాలు నడవాలంటే ఏదైతే SIB ఏదైతే ఉందో, స్పెషల్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో, డెఫినెట్ గా అప్పుడున్న అవసరాలు, అప్పుడున్నటువంటి పరిధి ప్రకారమే చేస్తుంది. ఖచ్చితంగా అధికారుల యొక్క ఆదేశాల ప్రకారమే పనిచేస్తారు తప్ప కొత్తగా కాదు. ఈ రోజు కూడా నిన్న కేటీఆర్ గారు కానీ బల్లాజ్ గారు ఒక విషయము, బల్లాజ్ గారు ఇప్పుడు విషయం ఏంటంటే, సరే తెలంగాణది మనం చూస్తున్నాము గత 2 నెలలుగా ఏ రకంగా చర్చకు దారి తీసిందో. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా లోకేష్ ఫోన్ ట్యాప్ చేశారు అనేది, అంటే గత ప్రభుత్వం, అంటే ఇటు ఏదైతే కేసీఆర్ కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు. సో ఇక్కడ ఈయన చేశారు, అక్కడ మరి ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా చేశారు అనేది అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఇద్దరు కలిసే ఉన్నారు ఒకప్పుడు, మరి ఇద్దరు కలిసి ఉన్న ఇట్లాంటి ప్లాన్ చేశారా ఏంటి అనేది. ఇప్పుడు రాజేష్ గారు నా మాట వినాలి, మీరు వింటున్నప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదో ప్రత్యేకంగా ఇలా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కావచ్చు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కావచ్చు, కేసీఆర్ గారి నాయకత్వంలో కావచ్చు, జగన్ గారి నాయకత్వంలో జరుగుతున్న ప్రభుత్వాలు ఈ రోజు చేస్తున్నాయి కాదు సార్. 1995లో కూడా
చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ కూలిపోయినప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైన ఆరోపణలు వచ్చినాయి సార్. అదేవిధంగా 1988లో కూడా రామకృష్ణ హెగ్డే కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో అప్పుడు పదవికి మన ఆదిలాబాద్ సంబంధించినటువంటి సి మాధవరెడ్డి, మధు దండావతి సెంట్రల్ లో మన లోక్సభలో ప్రశ్నించినారు ఈ అంశం మీద. అప్పుడు రామకృష్ణ హెగ్డే గారు దీని మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజీనామా కూడా చేయడం జరిగింది. గతంలో మావోయిస్టులతో సంబంధాలు సంబంధించి వరారావు గారు ప్రశ్నిస్తే హోంమంత్రి అప్పుడు దేవేంద్ర గౌడ్ గారు ఉన్నారు, వారు కూడా అయ్యో మేమేం ఫోన్ ట్యాపింగ్ లో చెప్పినారు సార్. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం రీసెంట్ గా కూలిపోయింది సార్, ఆ సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ మీద విమర్శలు వచ్చినాయి సార్. జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు హరిరామ జోగయ్య అప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైన విమర్శలు చేశారు సార్. తెలంగాణ ఉద్యమం చేశారు కానీ ఇక్కడ అనేక సార్లు ఫోన్ ట్యాపింగ్ చేస్తూ మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ అవుతుందో తెలియని సందర్భం ఉన్నాయి సార్. ఇదేదో ఫోన్ ట్యాపింగ్ అనేది ఇదేదో ప్రభుత్వము కేసీఆర్ గారు అనే అంశాన్ని పక్కన పెట్టేసి ప్రభుత్వము అప్పుడున్న పరిస్థితులు అధికారులు తీసుకునే నిర్ణయాలు ఆ పోలీస్ శాఖకి ఇచ్చినటువంటి అధికారాలతోటి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది తప్ప స్పెషల్ గా జరగదు అనేదాన్ని 60 ద్వారా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ప్రధానంగా ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో, గతంలో చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు వచ్చినాయి, గతంలో దేవేంద్ర గౌడ్ పైన ఆరోపణలు వచ్చినాయి, గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినప్పుడు ఆరోపణలు వచ్చినాయి. అదేవిధంగా అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చినాయి సార్. ఇవాళ ఏదో కొత్తగా వచ్చినట్టు ఇదేదో కొత్త చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ ఆరోపణలు వచ్చినాయి సార్, యూపీఏ గవర్నమెంట్ లో కూడా. కాబట్టి ఇవాళ ఆరోపణలు వచ్చాయి కానీ ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేసిన దాఖలు లేవు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తూ ఉంది కదా, అధికారులు ఉన్నాయి, అధికారులు వారి దగ్గర ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంటుంది. ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే ఇన్వెస్టిగేట్ చేయండి. వాళ్ళ బాధ్యులు ఒకవేళ నిజంగానే ఇర్రెస్పెక్ట్ అంటే రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకొని ఉండి ఏదైనా ఇల్లీగల్ పనులు చేస్తే డెఫినెట్ గా అరెస్ట్ చేయండి బాధ్యుల్ని. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కావాల్సుకొని కేసీఆర్ బదనం చేయడం, కావాల్సుకొని ఏపీ ప్రభుత్వం జగన్ బదనం చేయడం, ఇక్కడ లోకేష్ మీద ఏదో చేస్తున్నట్టు, ఇక్కడ ఏదో కేసీఆర్ ఏదో చేస్తున్నట్టు బదనం చేసే కార్యక్రమాన్ని వినాలండి. బదనం చేయడం కాదు, మీరు బాధ్యులు తేల్చండి. చట్టం నీ దగ్గర ఉంది, చట్టం సంబంధించిన ఏజెన్సీలు నీ దగ్గర ఉన్నాయి. బాధ్యతలు వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. వాళ్ళని బాధ్యత చట్టం పరంగా శిక్షించండి. ఎవరన్నా బాధ్యులు ఉంటే నేను స్పష్టంగా చెప్పిన మా కేటీఆర్ గారు టీవీ ఛానల్లో చేయకుండా ఏదో పార్లమెంట్ ఎలక్షన్ లో కేసీఆర్ బదనం చేసి తప్పని చెప్తా రైట్. ఓకే బల్లాజ్ గారు, అదే విచారణ కొనసాగుతుంది, ఇప్పటికీ అరెస్ట్ చేశారు కదా. ఓకే సుజాత గారు, గుడ్ మార్నింగ్ అండి. సుజాత గారు, ఏంటి ఇప్పుడు మనం ఈ 2 అంశాలు ఒకటైతే పెట్టుకున్నాం, ఒకటి తెలంగాణది, ఏపీది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక తెలంగాణనే కాదు ఏపీలో కూడా స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు రాజకీయ నాయకులు పాత్ర ఉంది కొందరిని, వాళ్ళందరినీ కూడా త్వరలో కొంతమందికి నోటీసులు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి కమిషనర్ చెప్పారు. నిజంగా పరిస్థితి ఉందా? మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారని చెప్పేసి, ఖచ్చితంగా వాళ్ళందరూ ఉన్నారనుకుంటారా మీరు? గుడ్ మార్నింగ్ అండి 6 టీవీ ప్రేక్షకులకి, అలాగే మీకు నా తోటి పార్టిసిపెంట్ సోదరులకు కూడా. ఇప్పుడు ఒకటి, ఇందాక బాలరాజు గారు చాలా చక్కగా వివరించారు గతంలో ఏం జరిగింది, ఎవరెవరు చేశారు, ఎలా జరిగింది, ఎవరెవరికి అధికారాలు ఉంటాయి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అని చెప్పారు. ఆఫ్ కోర్స్ అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రోజు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు గత ప్రభుత్వాలు ఏమేం చేసిండ్రో అందరికి తెలుసు, ఎవరు ఏమేం చేసిండ్రో అందరికి తెలుసు. నాట్ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్, తెలంగాణలో జరిగినటువంటి ప్రతి అవినీతి వెనకాల ఏమేం భాగవతాలు నడిచినాయో మనకు అన్నీ తెలుసు. ఈ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఎన్ని రకాల అవినీతిలు బయటపడుతున్నాయో మనం చూసాం. ఒక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారా వీళ్ళు ఎన్ని చేశారో అందులో క్లియర్ గా కొన్ని చోట అయితే కొన్ని కుటుంబాలను కూడా బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బంది పెట్టి, కొంతమంది వ్యాపారస్తుల్ని కూడా బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బంది పెట్టారు ఎన్నో రకాలుగా అని చెప్పేసి కొంతమంది బయటకు వచ్చి వివరించినటువంటి విషయం కూడా మనం చూసాం. సరే, ఎమర్జెన్సీ టైంలో అది మిలిటరీయో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటో మన దేశ రక్షణ కోసమో దేనికోసమో అవసరం అయితే అత్యవసరాల పరిస్థితులలో ఫోన్ ట్యాపింగ్ కొన్ని సందర్భాలలో కొంతమంది ఆఫీసర్లు తీసుకునే నిర్ణయం అది. కానీ ఆఫీసర్లు తీసుకునే నిర్ణయానికి ప్రభుత్వం కొంతమంది మీద నిఘా పెట్టి వాళ్ళ వ్యవస్థల్ని, వాళ్ళ నడవడికని, వాళ్ళ కుటుంబ వివరాలని, వాళ్ళ ప్రైవేట్ వివరాలని సేకరించడం అనేది ఎంతవరకు కరెక్టు? ఈరోజు మన్మోహన్ సింగ్ గారి మీద మీరు ఆరోపణ చేస్తున్నారు, ఇది తప్పు. ఆ రోజు ఏనాడు కూడా నిజంగానే అలా కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటే ఇప్పటి వరకు ఏ పార్టీలు భారతదేశంలో మిగలకుండే బతకకుండే, అన్నిటికీ స్వేచ్ఛ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అన్ని స్వచ్ఛంద సంస్థలకే గాని, అధికారులకే కానివ్వండి,
వివిధ ప్రాంతీయ పార్టీలకి, నేషనల్ పార్టీలకి స్వేచ్ఛ ఇచ్చింది. వాళ్ళ పనిని వాళ్ళని చేసుకోపోమని వదిలేసింది. కాబట్టి ఈ రోజు భారతదేశంలో ఇన్ని పార్టీలు, ఇన్ని వ్యవస్థలు బతుకుతున్నాయి అంటే దానికి కారణం కాంగ్రెస్. కానీ ఈ రోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మీద ఏదో చిన్న బురద చల్దామంటే అది కాదు. నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం అని కాదు. ఈ రోజు అధికారులు బయటికి తీస్తున్నారు కదా, ఎంతో మందిని అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావుని అమెరికాలో ఎక్కడనో ఉంటే పిలిపించారు. ఎందుకు పిలిపించారు? ఆరోపణనే కాదు, దాని మీద సాక్ష్యాలు కూడా ఉండడం వల్ల పిలిపించడం జరిగింది. ఎంతో మందిని అరెస్ట్ చేశారు. కొంతమందిని రేపో మాపో కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనే వివరణ మనందరి దగ్గర రాజకీయ నాయకులు కూడా ఉంటారండి సుజాత గారు నెక్స్ట్ రాజకీయ నాయకులు ఉంటారా? వాళ్ళు ఎవరై ఉండొచ్చు? అఫ్ కోర్స్ డే 1 నుంచి కూడా మొన్న వీళ్ళు ఆయన పేరేంటండి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఆ డిస్కంలు పగలు కొట్టేసి తీసుకొని పోయి నీళ్ళలో పడేసి దాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి వ్యక్తి. ఆయన దగ్గర వివరణ తీసుకున్నప్పుడు చెప్పినటువంటి విషయాలు మనము మీడియా ద్వారా మీకు మాకు కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటా లేకపోతే అధికారులు మాతో ఏం చెప్పింది కాదు, మామూలుగా పేపర్లలో వచ్చింది. మీడియా ద్వారా మనం తెలుసుకున్నటువంటి విషయం కూడా మనం రాజకీయ నాయకుడు చెయ్యమంటేనే మేము చేశాము. రేవంత్ రెడ్డి గారి ఇంటికి రేడియేషన్ లో 1 కిలోమీటర్ దూరంలో ఇది ఆఫీస్ ఓపెన్ చేసుకుని. సుజాత గారు ప్లీజ్ ఒక నిమిషం మళ్ళీ వస్తాను. సుజాత గారు జస్ట్ ఒక 2 minutes అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గుడ్ మార్నింగ్ అండి మాణిక్యరావు గారు. ప్రయత్నం చేయబోతున్నాను కదా ప్లీజ్ మాణిక్యరావు గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి కొత్తగా మళ్ళీ నిన్న చూసాము ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతుంది ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఈసీకి ఫిర్యాదు చేసినట్టున్నారు. నిజంగానైనా అలాంటి పరిస్థితి ఉందా? అంటే మొన్నటి వరకు తెలంగాణ అనుకున్నాం, ఇప్పుడు ఏపీలో కూడా ఆ పరిస్థితి వచ్చిందంటారా? నమస్కారం అండి రాజేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్తే. ఈరోజు మేము ఆరోపణ కాదు, ఆ ఆధారాలు కూడా చూపించాం. మీరు కూడా స్క్రీన్ మీద అది డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఐఫోన్ కు సంబంధించినటువంటి యాపిల్ ఫోన్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అలర్ట్ చేశారు, మీకు సంబంధించి మీ ఫోన్ ఏదైతే ఉందో మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతా ఉంది, మీరు జాగ్రత్త పడండి అని. సరే, జాగ్రత్త పడటం సాధ్యపడదనే సంగతి పక్కన పెడితే అట్లా చేయటం అనేది నేరము. ఇప్పుడు మా బాలరాజు చెప్పాడు చాలా విషయాలు. గతంలో కూడా చాలా మంది మీద ఆరోపణలు వచ్చినాయి, లేకపోతే ఇంకొక చోట ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు రావటం వేరు, ఆధారాలు చూపించడం వేరు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో వాటికి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎవరి మీద చేయాలి? ఇప్పుడు సోదర కూడా కొన్ని విషయాలు చెప్పింది. టెర్రరిస్టులకు సంబంధించినటువంటి కదలికలను, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలను, దేశ భద్రతకి రక్షణకి సంబంధించినటువంటి విషయాల్లోనో ఎవరిని అడగాల్సినటువంటి పని లేదు, ఎవరికి చెప్పాల్సినటువంటి పని లేదు. ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడ ఏం చేస్తున్నారు ఏంటనేది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయంలో కాబట్టి చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద, ఒక ప్రభుత్వం ప్రతిపక్షాల మీద శత్రువులుగా భావించి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాలు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ భార్య పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఇవి అన్ని చిల్లర వ్యవహారాలు కదా. ఇలాంటివి చేయకూడదు. గతంలో స్వయాన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్పాడు, మేము నారాయణని ట్యాపింగ్ చేస్తా ఉన్నాము, తప్పేంటి చేస్తే చాలా మంది చేస్తా ఉన్నాము అని చెప్పేసి నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారి విషయం అయితే నేనేం మాట్లాడను, కానీ కేసీఆర్ ని ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు కదా. కేసీఆర్ చేసినటువంటి తప్పుల తడకల్లో వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి బృందం దాంట్లో భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం లేదా? అక్కడ ప్రకంపనలు సృష్టించింది. చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఈ రోజు ఆరోపణలు ఎదుర్కోవటమే కాకుండా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. అంటే ఒకటి మాణిక్యరావు గారు ఏం చెప్తున్నారంటే, వైసీపీ నేతలు మాణిక్యరావు గారు అది జస్ట్ అలర్ట్ మెసేజ్ అని ఒకటి వచ్చింది, దాన్ని పట్టుకొని వీళ్ళు మేము ఫోన్ ట్యాప్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక కొత్త డ్రామా ఆడుతున్నారు టీడీపీ నేతలు అని చెప్పేసి వీళ్ళు నేను ఆరోపణలు చేస్తున్నారు. అది మామూలుగా అందరికీ వస్తుంటది, అలా అలర్ట్ మెసేజ్ వస్తుంటది, మీరు జాగ్రత్తగా ఉండండి, ఫోన్ ట్యాప్ కాకుండా చూసుకోండి. వాళ్ళకి చేసేటువంటి వాళ్ళకి చిన్నది అయ్యి ఉండొచ్చు, మాకు ఒక మెసేజ్ వచ్చింది చాలా స్పష్టంగా, అది కూడా టెక్నాలజీకి సంబంధించిందే కదా. ఆ టెక్నాలజీకి సంబంధించి వచ్చినప్పుడు ప్రభుత్వం బాధ్యత ఎవరు చేస్తారు? మాకు సంబంధించినటువంటి ఫోన్లు ఎవరు ట్యాప్ చేస్తారు? ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఉంది. అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టు నేను స్పష్టంగా ఆయన చెప్పిన మాటలే చెబుతా ఉన్నాను, నేను సొంతగా చెప్పట్లేదు. మేము చేస్తాం, అందరూ చేస్తాం ఏంటి అని చెప్పేసి మాట్లాడారు. అట్లా చేయటం చట్టరీత్యా నేరం.
ఎవరు పడితే వాళ్ళని చేయడానికి వీల్లేదు. ప్రత్యర్థుల పార్టీల పరంగా ప్రత్యర్థులు లేకపోతే ప్రభుత్వాల పరంగా అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళయో వ్యక్తులయో చేయడానికి వీలు లేదు. ఏదైనా నేను చెప్పాను కదా, టెర్రరిస్టులకు సంబంధించినటువంటి కదలికలో, ఉగ్రవాదుల కదలికలో, దేశ రక్షణకు సంబంధించినటువంటి అంత టెక్నాలజీని తీసుకొచ్చి పెగాసిస్ ప్రకంపనలో మనం దేశంలో ఏ విధంగా ఉండేదో చూసే కదా ఆ రోజు. పెగాసిస్ కు సంబంధించినటువంటి ఇజ్రాయెల్ టెక్నాలజీ మొత్తాన్ని కూడా కొనుక్కొచ్చి వాళ్ళ సొంతగా వాడుకొని చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది నేరం, ఇది తప్పు, ఇట్లా చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు జరిగిందా లేదా ప్రభుత్వం చెప్పాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం తరఫు నుంచి మాట్లాడటానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఎదురుదారి చేస్తారు. లేకపోతే అప్పుడే జరిగింది, ఇప్పుడే జరిగింది, అట్లా చేసాం, మేము చేసాము, చేయలేదు, లేకపోతే చేస్తే నేరస్తులు అయితే తప్పు, అది ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. ఆ పద్ధతిలో చెప్పేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఇదే కాదు, చాలా విషయాల్లో ప్రత్యర్థుల వీళ్ళు ఒకటే అంటున్నారండి మాణిక్యరావు గారు. ఇది ఒకటి, ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేస్తారు. గతంలో మనం చూసాము. కనీసము ఈమె మమతా బెనర్జీ అసెంబ్లీలోనే చెప్పింది, చంద్రబాబు నాయుడు ఇలా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు, రెగసెస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి అని చెప్పేసి. ఇవన్నీ ఉంది గతంలో మేంగా చేసింది చంద్రబాబు నాయుడు, ఆ అలవాటు వాళ్ళకు ఉంది. సో మా పైన ఆరోపణలు చేస్తున్నారు అనేది కామెంట్స్. ఎవరు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు. గతంలోనే చంద్రబాబు నాయుడు చేశారని మమతా బెనర్జీ అసెంబ్లీలో చెప్పింది. ఈయన ఈ సాఫ్ట్వేర్ తీసుకొచ్చాడు, పెగాసస్ సాఫ్ట్వేర్ తోటి ఇంతమంది ఆరోపణలు చేస్తున్నారు, ఇట్లా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని. సో అలవాటు చంద్రబాబు నాయుడు ఉంది, మాకు లేదంటున్నారు. చేస్తారండి, నేను అంటుంది ఆధారాలు కూడా చెప్తా ఉన్నాము. ఆధారాలతో సహా మేము ఈ రోజు సిఇసికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద వాళ్ళు సమాధానం చెప్పాలి. ప్రభుత్వ అధికారులని తప్పుడు పద్ధతిలో ఉపయోగించుకుంటా ఉన్నారు. తప్పుడు పద్ధతిలో ఉపయోగించుకోవటం వల్ల రాజశేఖర్ రెడ్డి టైంలో ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్ లాంటి వాళ్ళు చాలా మంది జైలుకి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఈ రోజు ఈసీ అనేక మంది మీద వేటు వేసింది. వేటు వేయడానికి కారణం ఏంటంటే కేవలం తప్పులు చేయటం వల్ల. ప్రభుత్వం రెడ్డి చెప్పే మాటలు వినో తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే ఎవరైనా సరే ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సింది. రైట్, ఓకే. మాణిక్యరావు గారు, సరే మనకు రాజీవ్ గాంధీ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు, గుడ్ మార్నింగ్. ఏంటంటే వ్యవహారం కొత్తగా వచ్చింది, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్, లోకేష్ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అనేది. రాజేష్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్నటువంటి ప్యానలిస్టులకి 6 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ మార్నింగ్ సార్. ఒకటి, పచ్చకావులు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనబడినట్టు గతంలో వాళ్ళు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లు ఇప్పుడు మా ప్రభుత్వం కూడా చేస్తుంది అని చెప్పి ఒక విమర్శనాస్త్రంగా ఉపయోగపడటానికి మాట్లాడుతున్నటువంటి మాటలు తప్పితే పూర్తి ఆధారరహితమైనటువంటి విమర్శలు, నిరాధారమైనవి, సత్యదూరమైనటువంటి ఆరోపణలే వాళ్ళు చేస్తున్నారు. మీకు ఒక విషయాన్ని ఇక్కడ నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, సోదరులు ఇందాక మాట్లాడినటువంటి బీఆర్ఎస్ మిత్రులు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవో చెప్పారు 2014-19 ముందుకి. మరి 2014 నుంచి 19 మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు కాపు ఉద్యమ సమయంలో కానీ, లేదా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ క్లియర్ గా ఫోన్ ట్యాపింగ్లు చేశారని, దానికి ఏబి వెంకటేశ్వరరావు గారే దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం చేయించారని, ఈ సాఫ్ట్వేర్లన్నీ కూడా ఇతర దేశాల నుండి తెచ్చారనేటువంటిది, డివైస్లు కొన్నారన్నటువంటిది, ఇవన్నీ వాస్తవాలు. అయితే మాణిక్యాలరావు గారు ఏమంటున్నారంటే ఆరోపణలు వేరు, ఆధారాలు వేరు అంటున్నారు. మీ దగ్గర కూడా ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు, కేవలం ఆరోపణలే. ఏదో వచ్చినటువంటి ఒక మెసేజ్ని పట్టుకుని ఆరోపణలు చేయడానికే మీరు దీన్ని అవకాశవాద రాజకీయంగా చేస్తున్నారు. గతంలో మేము ఆరోపణలు చేసాం, దాని ఫలితం ఏంటి అంటే అక్కడ ఒకటి రాజీవ్ గాంధీ గారు అక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఏదైతే ఈ యాపిల్ సంస్థ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే మీ ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, సో జాగ్రత్తగా ఉండండి అనే విధంగా వచ్చింది అనేది కదా వాళ్ళు ఈసీకి ఫిర్యాదు చేసింది. సార్ వీళ్ళు ఎంత గనులంటే గతంలో కూడా ఒక వరల్డ్ లోనే ఒక పెద్ద కంపెనీకి సంబంధించి ఈ కంపెనీ ఈ యొక్క దీన్ని సర్టిఫై చేసిందని చెప్పేసి వీళ్ళు అనౌన్స్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మేమందరం కూడా ఒక ఆశ్చర్యపోయింది, ఆ కంపెనీ ఎలాగ సర్టిఫై చేస్తుంది, ఇక్కడ జరిగిందంతా ఇదే అని చెప్పేసారంటే, ఇంతకీ వీళ్ళు ఆ కంపెనీ ప్రతినిధులతో మేము అడిగినట్టు మాకు రిపోర్ట్ ఇవ్వండి అని అడిగారు తెలుగుదేశం వాళ్ళు మేము అలాగ ఇవ్వలేమనంటే ఆ కంపెనీ రిపోర్ట్ నే ఫోర్జరీ చేసి ప్రెస్ రిలీజ్ చేసినటువంటి ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి మెసేజ్ నిజంగా యాప్ లోడ్ పంపేడా లేకపోతే ఇలా క్రియేషన్ అన్నటువంటిది ఈ యొక్క విచారణలోనే తేలాలు తప్పితే ఇంకోటి కాదు. రెండో విషయం, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారితో గతంలో ఏం చేశారన్నది తెలుసు, దాని ఫలితమే కదా ఇందాక ఆయన మాణిక్యాలరావు గారు అంటున్నారు రాజశేఖర రెడ్డి గారి హయాంలోని ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది ఇబ్బంది పడ్డారు, జైలుకి వెళ్ళారని.
ఇబ్బంది పడినా జైలుకి వెళ్ళినా ఇప్పుడు క్లీన్ చిట్ తో మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొంత చీకటి కాలం, కొంత అన్యాయం, ఇబ్బంది పెట్టుండొచ్చు అప్పుడు పాలకపక్షాలు. కానీ ఈ రోజు మీ ఏబి వెంకటేశ్వర పరిస్థితి ఏంటి? డ్యూటీ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఏబి వెంకటేశ్వర ఎందుకు వెళ్ళిపోయాడు? కేవలం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి తొత్తుగా వ్యవహరించడం వల్ల, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఫోన్ ట్యాపింగ్లు చేయడం వల్లే ఏబి వెంకటేశ్వర గారికి ఆ గతి పట్టింది. ఇంకో విషయం, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో వంకలేమో డొంకట్టు కాదు. నిజంగా మీరు అన్నట్లు రాజీవ్ గాంధీ గారు దయచేసి ఒకటి రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు మీరు అన్నట్లు గతంలో నిరాధారమైనటువంటి ఆరోపణలు నా ఉద్దేశం కాదు. ఒకటి రాజీవ్ గాంధీ గారు మీరు అన్నట్లు సరే గతంలో వెంకటేశ్వరరావు ఏ రకంగా చేశారా, ఫోన్ ట్యాప్ చేశారా, ఏ గతి పట్టిందని మీరు అంటున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వం ఏ రకంగా చేసిందో ఫోన్ ట్యాపింగ్ అనేది బయటికి తీస్తుంది. మరి మీరు కూడా నిజంగా గతంలో చంద్రబాబు నాయుడు చేసి ఉంటే మీరే ఉన్నారు, నేను ఇప్పటి వరకు మీరే ఉన్నారు కదా, చేసేది ఉండే కదా, ఆరోపణలు ఏమున్నాయి అనేది మీరు బయట పెట్టేది ఉండే కదా. అంటే ఎందుకు బయట పెట్టలేదు అంటున్నారేంటి మీరు? బయట పెట్టకపోతే ఏబి వెంకటేశ్వరరావు మీద ఆరోపణలు రాకపోతే ఏబి వెంకటేశ్వరరావు ఎందుకు డ్యూటీ వరకు వెళ్ళాడు? ఈ రోజు వరకు అయినా ఎందుకు అన్నాళ్ళు సస్పెండ్ అవుతారు ఏబి వెంకటేశ్వరరావు గారు? అయితే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల కన్నా ఏబి వెంకటేశ్వర ఇంకా బాగా తెలివైనడు కాబట్టి ఆ ఆధారాలను వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఏదో చేసుకుని ఉండొచ్చు. బట్ అవేవి కూడా నిరాధారమైన ఆరోపణలనే కోర్టు కొట్టేలేదు. ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్ ట్రయల్. అట్ ది సేమ్ టైం ఆయన సస్పెండ్ అవడం జరిగింది. కోర్టు అడిగిన తర్వాత కూడా సర్వీస్ రూల్స్ ప్రకారం అటువంటి వ్యక్తి మళ్ళీ రాకూడదు అన్నటువంటి ప్రభుత్వం కూడా నివేదిక ఇచ్చింది. అందుకే ఈ రోజు వరకు కూడా డ్యూటీలో లేడు కదా ఏబి వెంకటేశ్వర గారు. అంత నిజాయితీ పరుడైతే ఏది ఎలక్షన్ కమిషన్ డ్యూటీ వేసేయాలి కదా ఏబి వెంకటేశ్వర గారికి, ఎందుకు వేయలేదు? ఏబి వెంకటేశ్వర అనే వ్యక్తి ఇట్స్ పప్పెట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని ప్రపంచం మొత్తం తెలుసు. ఇక్కడ ఒకటే విషయం సార్, ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఇందాక పెద్దిరెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు. రెండు విషయాలు చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి మచిలీపట్నానికి సంబంధించినటువంటి కొల్లు రవీంద్ర గారు ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే అచ్చెన్నాయుడు గారు ఇంకొక ఒక స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారు, ఈఎస్ఐ స్కామ్ లో. నారాయణ గారు మరో స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ఈ స్కామర్లందరినీ పట్టుకోవాలంటే పోలీసులు లొకేషన్ ట్రాకింగ్ చేస్తారు, లేకపోతే ఇంకోటి చేసి దొంగలను ఏ విధంగా పట్టుకుంటారో అది పట్టుకుంటారు. ఫోన్ ట్యాపింగ్లకి ఫోన్ ట్రాకింగ్లకి తేడా తెలియకుండా వీళ్ళు లేడీకి లేచిందే పరుగన్న చందంగా ఊరికే మా ప్రభుత్వం విమర్శలు చేయటం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నారాయణ గారి విషయంలో ఆ విషయం చెప్పారు. ఎవరినైనా పట్టుకుంటారు, ఎవరినైనా ట్రాక్ చేస్తారు. నారాయణ దొంగ అయినప్పుడు ఎందుకు ట్రాక్ చేయరు, ఎందుకు పట్టుకోరు? పోలీస్ వ్యవస్థ తన పని తను చేసుకెళ్తుంది అన్నారు. అంతే తప్ప ఈ దొంగలు ఈ స్కామర్లు రాజకీయ నాయకులు అయిపోయినంత మాత్రాన, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు అండదండలు ఉన్నంత మాత్రాన పోలీసులు వాళ్ళని చాకచక్యంగా టెక్నాలజీ యూజ్ చేసి నిజంగా ఏమన్నా ఉంటే ఇప్పుడు వాళ్ళ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది, తీమని చెప్పండి. వాళ్ళ కూటమిలో ఉన్నది, ఏమి చేస్తారో చేయమని చెప్పండి. అంతే తప్ప ఇవన్నీ మీడియా కోసం చేసేటటువంటి వ్యవహారాలు తప్పితే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. అందులో లోకేష్ ఆయన ఏం చేస్తాడండి? ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఏం చేసుకుంటాం చెప్పండి. కాబట్టి అది ఇట్స్ కంప్లీట్లీ అన్ఆథరైజ్డ్ వర్డ్స్ తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. ఏంటి మాణిక్యరావు గారు అంతేనా? ఇది పెద్ద కేవలం మీరు ఓకే రాజేష్ గారు, ఇప్పుడు ఏదో ఒక ఎటకారం మాటలు మాట్లాడటం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. రఘురామరెడ్డి సిఐడికి సంబంధించినటువంటి ఆఫీసర్ గా పనిచేస్తే మా తప్పుడు కేసులు పెడితే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ పత్రాలన్నీ కూడా తగలబెట్టింది ఎవరండి? వాళ్ళ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా మేము సాక్ష్యాలు ఆధారాలతో చూపించాం కదా. పారిపోయాడు వెంటనే ఆ రోజుకి నైట్ తీసుకెళ్లి అస్సాంలో పడేస్తున్నటువంటి చరిత్ర. కొల్లు రవీంద్ర లేకపోతే అచ్చెన్నాయుడు గారు వాళ్ళు దొంగల ముఠా కాదు. దొంగల ముఠా ఎవరు, హంతకుల ముఠా ఎవరు క్లియర్ గా చెబుతుంది. వాళ్ళ చెల్లెలే చెబుతా ఉంది. చంపినోడు ఒక పక్కన ఉన్నాడు, నేను ఒక పక్కన ఉన్నా, కొంగు చాచి అడుగుతున్నా, వాడు చంపాడు హంతకుడు అని చెప్పేసి ఒక పక్కన చెబుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి స్వయాన జైలుకి వెళ్ళొచ్చు. దొంగల వాళ్ళు అయ్యుండి, హంతకుల వాళ్ళు అయ్యుండి, జైల్లో వాళ్ళు ఉండి, హంతకులు అయ్యుండి వాళ్ళు పోటీలో నిలబడేటువంటి వాళ్ళు అక్కడ మాట్లాడతారు. కొల్లు రవీంద్ర గారి గురించి ఈయనకైనా తెలిస్తే పోయి అడగమనండి. ఆ రోజు వైసీపీ వాళ్ళు వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవల్లో వాళ్ళు చంపుకొని కొల్లు రవీంద్ర అక్రమంగా జైల్లో పెట్టారు. అట్లాగే అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా జైల్లో పెట్టారు చూసాం. వీళ్ళకి మాటలు మాట్లాడటం కోసం ఏదో తీసుకొచ్చి ఇచ్చేస్తా ఉంటారు కానీ కేంద్ర నిఘా సంస్థ కాబట్టి ఒక నిమిషం, కేంద్ర నిఘా సంస్థలో వీళ్ళకేదో మొన్న బ్రహ్మాండంగా ఇలా ప్రభుత్వం చాలా బాగుందని వీళ్ళకి బాగా గెలుస్తున్నారని చెప్పేసి ఒక లెటర్ తయారు చేశారు. అచ్చెన్నాయుడు గారు ఏదో కొంతమంది తీసేస్తున్నట్టు, కొంతమందిని పెడుతున్నట్టు రోజు ఒక లెటర్ తయారు చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారి మీద ఎలిగేషన్ క్రియేట్ చేస్తున్నట్టు, చంద్రబాబు నాయుడు గారు రోజు ఒకటి క్రియేట్ చేస్తారు. వీళ్ళు మార్పింగ్లు చేయటం, లేకపోతే తప్పుడు లెటర్లు తయారు చేయటం, ఆ లెటర్ సోషల్ మీడియాలో పెట్టడం, వీళ్ళు నేరాలు చేస్తారని
వీళ్ళు నేర వ్యూహాలు చేస్తారని, వీళ్ళు హత్యలు చేస్తారని. ఒకటి మాణిక్యాలరావు గారు ఒక్క విషయం చెప్పండి, ఒక్క విషయం మాణిక్యాలరావు గారు ఒక్క విషయం చెప్పండి ప్లీజ్. మాణిక్యాలరావు సరే అది చేస్తే తప్పు. మాణిక్యాలరావు గారు ఒక్క పాయింట్ అడుగుతారు. మాణిక్యాలరావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం. అదేందో ఒక చెల్లెలట్రా, అదేదో ఒక పెద్ద లెటర్. ఒక కంపెనీ ఫోన్ మేము వాడుతున్నాం. మాణిక్యాలరావు అసలు ఆ చర్చ మనం చాలా సార్లు చర్చించాం. ప్లీజ్ మాణిక్యాలరావు గారు ప్లీజ్ ఒక నిమిషం. మనం ఆ చర్చ చాలా సార్లు చర్చించాము. మాణిక్యాలరావు గారు మనము ఆ బాబాయ్ ఇష్యూ అవన్నీ మనం చాలా సార్లు చర్చించాము. ఇప్పుడు మనం ప్రజెంట్ గా ఉన్నది చర్చిద్దాము. నేను ఏం అడుగుతానంటే మీకు ఒక విషయం ఒక్క పాయింట్ నేను అడుగుతాను. నేను ఒక్క పాయింట్ మాట్లాడతాను. ఒక్క నిమిషం మాణిక్యాలరావు గారు ఒక్క నిమిషం. నేను ఒకటి అడుగుతున్నాను మాణిక్యాలరావు, నేను ఒక విషయం అడుగుతున్నాను. ఇక్కడ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము అంతా బయటపడింది కాబట్టి, సో ఇక్కడ కేసీఆర్ జగన్ ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు. సో మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారా అనే అనుమానంతో మీరు ఫిర్యాదు చేశారా? ఇప్పుడు ఫోన్కి అనేది చాలా అలర్ట్ మెసేజ్లు వస్తుంటాయండి, మామూలుగా అందరికి, నాకు కూడా వస్తుంటాయి. మీరు ఈ రకంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో ఈ అలర్ట్ మెసేజ్ చూసి సరే మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నా ఇచ్చారా, లేక ఈ తెలంగాణలో జరిగింది కాబట్టి మా ఫోన్లు కూడా చేసి ఉండొచ్చు అనే అనుమానం ఉందంటారా? సో ఆ పాత్ర ఉండొచ్చా? తెలంగాణ చేశారు కాబట్టి ఇది కూడా ఉంది. రాజేష్ గారు చెప్పండి. తెలంగాణలో జరిగింది కాబట్టి మేము చెప్తున్నాం అని లేదు. లేకపోతే కేసీఆర్ ని ఇక్కడ ఉన్నటువంటి జగన్ ఫాలో అవుతాడు, వాళ్ళిద్దరు మంచి స్నేహితులు కాబట్టి మేము చెప్తున్నామని అది కాదు. లేకపోతే ఆయన ఐడియాలజీనే ఈయన ఫాలో అవుతాడు, వీళ్ళిద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము చెబుతున్నాం అనేది కాదు. మాకు మీరు అన్నట్టు జనరల్ గా అలర్ట్ మెసేజ్లు వస్తాయి అనేది. అలర్ట్ మెసేజ్లు కాదు, మెయిల్ వచ్చింది ఆ కంపెనీ నుంచి, మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తా ఉన్నారు. ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అవకాశం ఉంది. లేదు ప్రభుత్వంలో ఇంకా ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఎవరు చేస్తారో చెప్పండి. మాకు ఒక మెయిల్ వచ్చింది, ఆ మెయిల్ గురించి మేము మీకు చెబుతా ఉన్నాము. జనరల్ గా నీకు నాకు వచ్చేటువంటి అలర్ట్ మెసేజ్లు వేరు, మెయిల్ వేరు, అది కూడా తెలుసుకోపోతేటండి. ఓకే రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు ఫేస్బుక్ నుంచి మెయిల్స్ కానీ, లేదా మెటా నుంచి మెయిల్స్ కానీ, లేదా ఎక్స్ నుంచి మెయిల్స్ కానీ అనేక వస్తాయి. కావాలని నాకు చాలా మెయిల్స్ వస్తే నేను ఆ మెయిల్ అన్ని పంపుతాను, అది మీరు డిస్ప్లే చేయండి. అలర్ట్ మెయిల్స్ ఎన్ని ఉంటాయో కూడా చూపిస్తాం. సో మేము వచ్చిన ప్రతి అలర్ట్ మెయిల్ వెనకాతల ఏదో కుట్రకోణం ఉంది అని చెప్పి ఒక ఆరోపణ చేయడానికి ఎలక్షన్ స్టంట్ గా వాడుతున్న తప్ప ఇంకొకటి కాదు. బట్ అటువంటిది ఏమన్నా జరిగి ఉండుంటే ఇక్కడ రెండు గమనించండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటది, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంటది, ఎన్ఐఏ ఉంటది, సిబిఐ ఉంటది, అనేక కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఉంటాయి. మీరు దేంతోనో దర్యాప్తు చేయించి నేరం ఉంటే నిరూపించండి, అంతే తప్ప ఎన్నికల వేళ ఎందుకు వచ్చినటువంటి ఈ ఆరోపణలు కేవలం రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందడానికి చేసే ఆరోపణలు తప్పితే ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు కాదు అని చెప్పి మేము చెప్తున్నాం. దిస్ ఇస్ అవర్ క్లారిటీ. ఒకటి. రెండు, నేను మాణిక్యాలరావు గారితో పాటు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకులందరికీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఈయన ఏమన్నారు, షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు, సరే కొంగు చాచారో లేదా హత్య చేశారనో అనేక మాటలు అన్నారు అని మీరు విమర్శిస్తున్నారు, బాగుంది. షర్మిలమ్మ గారి మాటల్ని మనం పరిగణలోకి తీసుకుందాం అనే ఆలోచన ఉండే మీకు, మరి మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు కన్నా దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎవడో లేడు, నాకన్నా పెద్ద నటుడు నా అల్లుడే, పెద్ద వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, హీనమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. అవన్నీ ఎక్కడ దాచిపెట్టారు? ఎన్టీ రామారావు గారు చెప్పిన వాటిని నిజమని చెప్పి వచ్చాడు మీరంతా ఈ తెలుగుదేశం పార్టీ నుండి బయటికి. మీ యొక్క యుగ పురుషుడు కదా ఎన్టీ రామారావు గారు. ఆయన తిట్లు చంద్రబాబు నీ దేశంలో ఎవరైనా తిట్టాడండి? మీకు మీ సొంత మామ చంద్రబాబు నాయుడు తిట్టేసినా మీకు చంద్రబాబు నాయుడు దేవుడు, కానీ చెల్లి అన్నం తిడుతుంటే దాన్ని పట్టుకుని మీరు రాజకీయంగా వాడుకుంటున్నారు. ఇది సభవా అని అడుగుతున్నా. బట్ ఒకటి చెప్తున్నా, షర్మిలమ్మ గారి గురించి చెప్తున్నా. హిట్లర్ సినిమాలో ఎలాగైతే ముందంతా విలన్ల యొక్క మోసాల వల్ల మోసపోయినటువంటి చెల్లెమ్మ ఆఖరిలో నిజాలు తెలుసుకుని అన్న ప్రేమకు దగ్గర అవుతుందో, రేపు ఎన్నికలనే క్లైమాక్స్ అయిన తర్వాత ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్, ఈ కూటమి అనే శత్రుల విలన్ల సుజాత గారు లేదు, మీరు కూడా ఉంటారు. మీ దగ్గరికి వస్తున్నాను. అరగంట అయింది, కరెక్ట్ గా 3 నిమిషాలు నేను మాట్లాడాను, 35 నిమిషాలు వాళ్ళు మాట్లాడితే ఎలాగండి? ప్లీజ్ ఇస్తాను, మీకు ఇస్తాను. ఇంకా టైం ఉంది సుజాత గారు, మీరు ఏం టెన్షన్ పడకండి, ఖచ్చితంగా టైం ఉంది మీకు మాట్లాడతారు. టెన్షన్ కోసం డిబేట్ అన్నప్పుడు ప్లీజ్ బాలరాజు గారు అందరూ మాట్లాడాలి కదా, అన్ని పార్టీలకు మీకు ఇస్తాను. అంటే అక్కడ మాట్లాడాడు, కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ మీరే మాట్లాడతారు. నెక్స్ట్ బాలరాజు గారు,
ఏంటి నేను ఇంతకుముందు అన్నట్లు మీరు దానికి సమాధానం చెప్పలేదు. బీఆర్ఎస్ శ్రేణికి చెందిన నేతలు ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో నోటీసులు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. అందులో కీలక నేతలు అంటున్నారు. ఒకవేళ ఆ కీలక నేతలకు ఇస్తే, ఇప్పటికే మనం చూసాం కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న విషయం తెలుసు, ఆ తర్వాత పార్టీ పరిస్థితి తెలుసు. మళ్ళీ ఈ కీలక నేతలకు నోటీసులు ఇచ్చి ఏమన్నా అవుతాయి ఏంటి, పార్టీ పరిస్థితి ఏంటి? రేపు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, ఇప్పటికే పూర్తిగా డ్యామేజ్ అవుతుంది, స్కాములు అని చెప్పేసి అదని చెప్పేసి ఇలాంటివి ఏం జరగదు, ఏం ఇబ్బంది కాదు పార్టీకి అంటారా? ఈరోజు రాజేష్ గారు ఈరోజు స్పష్టంగా అన్ని ప్రధాన పత్రికలో నిన్న ఒక ఇండియా టుడే మన ఇండియా ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూను రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రసంగాన్ని చూడండి. ముఖ్యమంత్రి గారు చెప్పారు కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అని. అంటే కవిత అరెస్ట్ కూడా అక్రమం అని చెప్పినట్టే కదా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఇలా కవిత అరెస్ట్ ని ఖండించిండు 100%. కవితను అన్యాయంగా భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అక్రమంగా అరెస్ట్ చేసింది కవితని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇలా నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూలు చెప్పినారు. కాబట్టి ఈ రోజు చేస్తున్న అరెస్టులు కానీ ఈ రోజు జరుగుతున్న తతంగాలు ఏదైతుందో 100% ఇది రాజకీయ డ్రామాలే. ఎలక్షన్ లో 4 ఓట్ల కోసమే చేస్తున్న దానికి తెలంగాణలో కూడా నిరూపితమైంది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు. దేశంలో జరుగుతున్నటువంటి కేజ్రీవాల్ అక్రమ అరెస్ట్ అన్నప్పుడు కవిత అరెస్ట్ అక్రమే, అదే కేసులో ఉన్న కవిత కూడా అదే అక్రమ అరెస్ట్ అంటే కదా. ఈ రోజు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కూడా అక్రమమే. మనం ఏదో ఇవాళ 60 ద్వారా మీరు నన్ను ఆ తెలంగాణలో జరుగుతుంది. ఏం జరిగిందండి తెలంగాణలో? ఏం జరిగింది? ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు? ఎవరు ఆధారాలు ఏంటివి? కేసీఆర్ గారు చేసిన దానికి ఆధారాలు ఏంటివి? తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసిన నాయకులు చేసిన ఆధారాలు ఏంటి? ఎస్ఐబి సార్ స్పెషల్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా స్పెషల్ బ్రాంచ్ పోలీసు వాళ్ళ యొక్క పోలీస్ బాసులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ సుపీరియర్స్ ఎవరు ఉన్నారో ఆ అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారు. మీరేమంటున్నారంటే ఒకటి బాలాజీ గారు మీరేమంటున్నారంటే ప్లీజ్ బాలాజీ గారు మీరేమంటున్నారంటే ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అంటున్నారు. బాలాజీ గారు విఐపీలు కదలికలు ఏంటి, ఆ విఐపీ ఎక్కడ పోతా ఉన్నాడు, వారి యొక్క కార్యక్రమాల కదలిక ఏంది అనేది డెఫినెట్ గా రోజు ఎస్ఐబి దగ్గర ఉంటుంది, స్పెషల్ బ్రాంచ్ దగ్గర ఉంటది. ఆ భాగంగా చేసినటువంటి కదలికల్ని ఏదో అక్రమంగా చేసినట్టు, ఏదో కావలసుకొని చేసినట్టు, రాజకీయంగా చేసినట్టు, రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకునే విధానమే చెప్తా ఉన్నాను 60 ద్వారా 100% చెప్తా ఉన్నాం సార్. ఇలా రేవంత్ రెడ్డి గారు ఖండన ఏదైతే ఉందో 100% నిజము. కేజ్రీవాల్ అరెస్టు అక్రమము అంటే, కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అంటే కవిత అరెస్టును కూడా ఖండించిన రేవంత్ రెడ్డి. కవిత కూడా అరెస్ట్ అక్రమం అని చెప్పినట్టే కదా. అదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పండి, అనేక ఆరోపణలు వచ్చినాయి కదా. ఒక్కరు ఆధారాలు చూపించలే. ఆ రోజు ఆధారాలు ఏదో మామూలుగా ఆరోపణలు చేసినారు. ఆరోపణలు రాజకీయంగా ఉపయోగపడేవో లేవో తెలియదు, కానీ అది కథం అయిపోయింది. ఈ రోజు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కూడా తెలంగాణ ప్రభుత్వం మీద రాజకీయం కోసమే చేస్తా ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీకో 4 ఓట్లు పడాలని, కేసీఆర్ గారిని బదనాం చేయాలని, కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఖతం చేయాలని చేసే ఆరోపణలు తప్ప ఇందులో వాస్తవాలు లేవు. వాస్తవాలు ఉన్నట్టయితే ఇన్వెస్టిగేట్ చేయండి. మీరు ఇవాళ బ్రీఫింగ్ ఎవరు ఇచ్చారండి? ఇన్వెస్ట్ చేసిన అధికారులు ఎవరైనా? మీకు అర్థం కావట్లేదు బాలాజీ గారు, మీరు ఒక విషయం అర్థం చేసుకోవట్లేదు. బాలాజీ గారు ప్లీజ్, బాలాజీ గారు బాలాజీ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. మీరు ఒకటి అర్థం చేసుకోవట్లేదు. ఎంతసేపు ఉన్న ఆధారాలు ఉన్నాయా? మీరు అరెస్ట్ చేయండి. ఇప్పుడు జరుగుతున్నాయి అవే కదా, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా. ఇదే ప్రణీత్ రావు అరెస్ట్ చేస్తే, అవునండి నేను ఈ ఆర్టిస్టులు అన్నీ చేశాను, ఇవి తీసుకెళ్ళి అక్కడ తగలబెట్టాను, ఇవి తీసుకెళ్ళి ఇక్కడ మూసిలో వదిలాను, ఇవన్నీ సూరు చేశాను, అక్కడ మొత్తం ఆ సీసీ కెమెరా, ఇవన్నీ ఆధారాలు ఏంటివి? ఇప్పుడు నిన్న మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేస్తే ఆయన చెప్తున్నాడు, అవునండి నాది ఏమీ లేదు, మొత్తం వాళ్ళు చెప్తూనే చేశాము. ఇవి ఆధారాలు కాదా? ఇవి ఆధారాలు కావా బాలరాజ్ అని అడుగుతున్నా నేను. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలో ఫోన్ ట్యాపింగ్ పైన దుర్వినియోగం కాకుండా కొన్ని పరిమితులు కూడా విధించింది. ఆ పరిమితులు చెప్తా వినండి. ఫోన్ ట్యాపింగ్ రికార్డులు ఏవైనా సాక్ష్యాధారాలు అవసరమైతే తప్ప 6 నెలల మించి నిల్వ చేయరు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలాంటి రికార్డులను ధ్వంసం చేస్తారు. ఇది ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి పరిమితి. ఇది అదేవిధంగా ఇంకొకటి, టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్లను కూడా 2 నెలల లోపే ధ్వంసం చేయాలి. ఇది ఫోన్ ట్యాపింగ్ చట్టంలో, టెలిగ్రాఫ్ చట్టంలో విధించిన పరిమితులు. మీకు చట్టంలో చదువుతా ఉన్నాను. మీరు ఈ బుక్ టెలిగ్రాఫ్ చట్టం చట్టానికి లోబడే పని చేశారా? మరి ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉంటే, ఆరోపణలు కాదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది, ఆధారాలు బయట పెట్టండి, బాధ్యుల్ని శిక్షించండి అని చెప్పేసి స్పష్టంగా మా పార్టీ వర్క్ కేటీఆర్ గారు చెప్పినారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పారండి.
మా మాజీ మంత్రి కేటీఆర్ గారు, మా మాజీ విద్యుత్ శాఖ మంత్రి వర్యులు జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు. మీరు రోజొక ఆరోపణలు చేయడం, రోజొక లీక్ చేయడం ఏందండి? వీక్లీక్స్ అనే పత్రిక సంస్థ ఉంటది. ఆ వీక్లీక్స్ సంస్థకు అధిపతి ఆయన రేవంత్ రెడ్డి. తెలంగాణకు ముఖ్యమంత్రి వీక్లీక్స్ అనే సంస్థకు పేపర్లలో హెడ్డింగ్ పెట్టించుడు, సోషల్ మీడియాలో హెడ్డింగ్ పెట్టించుడు, ఇలా పేపర్లో. మల్లాజీ గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. సుజాత గారు ఏమో చెప్తున్నారు, సుజాత గారు ఏమో చెప్తున్నారు, ఒక నిమిషం. మల్లాజీ గారు ముఖ్యమంత్రి లీక్ ముఖ్యమంత్రి చెప్పండి. కాంగ్రెస్ పార్టీని అడుగుతా స్పష్టంగా. ఇలా కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే రమ్మని చెప్పండి. మేడిగడ్డ మీద విచారణ చేస్తున్నారు కదా, తేల్చి రాయదన్నా. ఏం ఎలకని కూడా పట్టలేరు. భారతీయ జనతా పార్టీ చెప్పింది మస్తు ఏమైంది ఒక్క తేల్చి లేదన్నా. దమ్ము ధైర్యం అంటే అంటున్నారు కదా, నేను పుల్లులే కొడతా పుల్లులే కొడతా. కేసీఆర్ టచ్ చేయమని దమ్ము ధైర్యం టచ్ చేసి చూడమని కేసీఆర్ ని కేటీఆర్ ని. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం ఉండాలి, స్పీచ్ కాదు ప్లీజ్. బాలాజీ గారు ఒక నిమిషం ప్లీజ్. సుజాత గారు ప్లీజ్. సోదరుడు దమ్ము ధైర్యం గురించి లెక్క పెట్టద్దు. ఇక్కడ ప్రభుత్వం ఉంది, అధికారులు వారి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. టచ్ చేయమని చూద్దాం అని అంటే టచ్ చేయకపోవడానికి ఆయన ఏమన్నా జగత్లోక బ్రహ్మదేవుడా? కేసీఆర్ ఏమన్నా రేవంత్ రెడ్డి టచ్ చేసేది ఏం అవసరం ఉంటది? అధికారులు టచ్ చేస్తారు అవసరమైనప్పుడు. ఆరోపణలు కాదు, నిజాలు వాస్తవాలు బయటికి వచ్చిన రోజు టచ్ చేస్తారు. మేడిగడ్డ దగ్గర ఏం చేసిండ్రు? ఎలకని వీకిండ్రు, ఎలకని తెచ్చిండ్రా, తొండాన్ని తెచ్చిండ్రా అని అడుగుతున్నారు. ఎస్, 3 నెలలు అవకాశం, 3 నెలలు అడిగారు డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమయం ఇచ్చినాము. వాళ్ళు పూర్తిగా విచారణ చేసి ఎవరు ఇందులో నేరస్తులు, ఎక్కడ స్కామ్ జరిగింది, ఎన్ని లక్షల ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందో కాళేశ్వరం మీద పూర్తిగా వివరణ వచ్చిన తర్వాత మీ మీడియా ఈరోజు 60 ద్వారా చెప్తున్నా, ఇలాంటి మీడియాలు అందరినీ కూర్చోబెట్టుకొని మేము సాక్ష్య ఆధారాలతో సహా ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందులో ఎంత అవినీతి జరిగిందో అన్ని ప్రజలకు, ముఖ్యంగా అధికారులే వివరణ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీరు కొండందవి ఎలకని తెచ్చిండ్రా అని అంటే ఈ రోజు మాకు ఆవేశం ఉంది, ప్రతిపక్షాలు ఏది మాట్లాడితే అది రైట్ అనుకుంటే దాన్ని తప్పుగా భావిస్తున్నాం మేము. ఒకటి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో 6 నెలల్లో ధ్వంసం చేయొచ్చు, 2 నెలల్లో ధ్వంసం చేయొచ్చు అంటే ఎవరు? ప్రణీత్ రావు అధికారియా? ప్రణీత్ రావు ఎవరైనా ఈ రోజు ప్రభాకర్ రావే పారిపోయి, ఆగండి సోదరు, ప్రభాకర్ రావే పారిపోయి విదేశాలకు పారిపోయినటువంటి టైంలో ఆయనను అక్కడి నుంచి మళ్ళీ ఈ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి పిలిపించి అరెస్ట్ చేసినటువంటి విషయం. ఒకవేళ వాళ్ళది ఎలాంటి తప్పిదం లేకపోతే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం అధికారులకు ఏమొస్తుంది? ఇంతమంది మీద ఆరోపణలు వస్తున్నా కూడా ఇంకా భయం లేకుండా ఎస్ మీరు చెయ్యండి, మేము చూస్తాం, టచ్ చేసి చూడండి అంటే టచ్ చేయడం కాదు. అవసరమైతే ఎవరైనా ఎంతటి పెద్ద మహానుభావులైనా కూడా వాళ్ళని వాళ్ళు మహానుభావులుగా చెప్పుకునేటటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా తప్పిదాల వెనుక ఒక ప్రైవేట్ అంటే ఫోన్ అనేది ఒక ప్రైవేట్, ఆ ప్రైవేట్ వివరాలని ఎవరు పడితే వాళ్ళు సేకరించడం. ఇందాక సోదరులు కూడా చెప్పారు కదా, రక్షణ కోసం ఒకటి ప్రభుత్వం అధికారులు వాళ్ళకు అవసరం ఉండి ఎవరి మీదనైనా నేరారోపణలు ఉంటే వాళ్ళు ట్యాపింగ్ చేసి వాళ్ళని పట్టుకోవడం కోసం ట్యాపింగ్ చేస్తే, వాళ్ళ వివరాలు తీసుకోవడం కోసం ట్యాపింగ్ చేస్తే అధికారికంగా చెల్లుతుంది. కానీ ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి, ఆనాడు ఎంపీ, వారి కుటుంబ సభ్యుల మీద, వారి డ్రైవర్ల మీద, వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ల మీద ఏందండి పెత్తనం? ఎందుకు ట్యాపింగ్ చేయాలి ఫోన్లు? ఎంతమంది ప్రైవేట్ వ్యక్తుల మీద మీరు ట్యాపింగ్ చేయించారు? ఎందుకు? అధికారులకు ఏమవసరం ఉండే ఇంతమంది వ్యక్తుల మీద ట్యాపింగ్ చేయించాల్సింది? వివరాలతో సహా బయట పెడుతుంటే కూడా భయం లేని మాటలు, భయం లేని శాతలు. కానీ ఇలా ఏదో గట్టిగా మాట్లాడినాము, మేము తప్పు చేయలేదని వాదించినంత మాత్రం నిజాలు అబద్ధాలు అయిపోతాయి, అబద్ధాలు నిజాలు అయిపోతాయి. ఇంకా మేమేం సుజాత గారు నేను ఒక విషయం అడుగుతాను. మీరు సరే ఇంతకుముందు బాలాజీ అన్నారు కావచ్చు కాదు, బయట కూడా పబ్లిక్ అనుకుంటున్నారు ఏంటంటే మీరు అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ శాఖలో స్కామ్ అన్నారు, ఆ శాఖలో స్కామ్ అన్నారు, మేడిగడ్డ స్కామ్ అన్నారు, కాళేశ్వరం స్కామ్ అన్నారు, గొర్రెల స్కామ్ అన్నారు, ఆ స్కామ్ అన్నారు, ఈ స్కామ్ అన్నారు. ఫోటో ఏ రోజన్నా ఈ రోజు వరకు ఒక్క రాజకీయ నాయకుడిని ఒక్కరినన్నా అరెస్ట్ చేశారా మీరు? ఎంతసేపు ఉన్న మీరు ఆఫీసర్లుగా నిజంగా ఇదంతా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేశారు పెద్దలని మీరు పదే చెప్తారు. మరి ఎవరు? మీరు ఇప్పటివరకు ఒకరికి నోటీస్ ఇచ్చలేదు, ఒకరు అరెస్ట్ చేసింది లేదు, ఏం చేశారు మరి ఇప్పటి వరకు? మీరు
ఫోన్ ట్యాపింగ్ లో ఇంత మంది అంటున్నారు రోజు అంటే మరి ఎవరు అక్కడ ఎవరు రాజకీయ నాయకులు ఎవరు ఆ కీలక నాయకులు ఎవరు? వివరాలు ఇప్పుడు అరెస్ట్ చేస్తే వాళ్ళని జైల్లో పెడితే ఒకటే వివరణ వస్తది, వాళ్ళ మీద పూర్తిగా ఉన్నటువంటి వివరాలు, మేడిగడ్డ విషయమైనా కాళేశ్వరం విషయమైనా ఇంకొకటి మనం ఆయన చూస్తాం కదా, ఆయన పేరేంటండి, ఇంకో డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా అరెస్ట్ అయినటువంటి విషయం, 10,000 కోట్ల స్కాములు చేసి అరెస్ట్ అయినటువంటి విషయం, దాని వెనకాల ఉన్నది. అన్ని వివరాలు సేకరించి మీడియా ముందు కాదు, అధికారుల ముందు, అందరి ముందు, ప్రజల ముందు పెట్టబోతోంది. ఎందుకంటే పూర్తి వివరాలు రాకముందు అరెస్ట్ చేసి లోపల పెడితే వీళ్ళు మళ్ళీ బెయిల్ తెచ్చుకొని బయట ఉండి మళ్ళీ ఆడాల్సినటువంటి ఆట ఆడతారు, చేయాల్సినటువంటి డ్రామా చేస్తారు. కాబట్టి పూర్తిగా వివరాలు, ఎందుకంటే అధికారులు చేసినటువంటి తప్పిదాన్ని మొదటగా వాళ్ళ తప్పిదం తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సెకండరీ ఎవరెవరు దీని వెనకాల కథా కార్ఖానా నడిపించారు అనేది ముఖ్యం కదా. ఈ రోజు ఇమీడియట్ గా వాళ్ళని లోపల పెడితే మిగతా వివరాలు బయటికి రావు కదా. మొత్తం విచారణ అరెస్ట్ చేసిన తర్వాత చేసేటటువంటి విచారణకి ముందస్తుగా ప్రతి ఒక్క ఆధారాన్ని సేకరించిన తర్వాత వీళ్ళందరినీ, నిన్న రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ఎవరిని వదలం, ఎవరు తప్పు చేసినా అయ్యా కొడుకు అల్లుడు మామ ఎవరని చూడేసేది ఉండదు, అందరినీ లోపల అవసరమైతే అధికారులు వీళ్ళ వివరాలు పూర్తిగా దొరికిన తర్వాత అందరినీ అరెస్ట్ చేస్తారు. ఆల్రెడీ జైల్ సైజ్ కూడా చెప్పి పెట్టిండ్రు, డబుల్ బెడ్రూమ్ ప్రజలకు ఇవ్వడం కాదు, వీళ్ళని డబుల్ బెడ్రూమ్ లో పెడతారని మొత్తం విచారణలు. ఒక్కసారి మీరు చెప్పండి, ఇన్ని స్కాములు బయటకు అదే అంటున్నారు అందరూ. వింటున్నా సుజాత గారు, అందరూ ఓన్లీ మాటల వరకే ఉంటుందా, చేతలు ఉంటుందా లేదా అనేది? ఎందుకంటే ఇప్పటికే 4 నెలలు అవుతున్నాయి, ప్రతి దానిలో విచారణ అంటున్నారు. 40 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయిందా? మేము 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేస్తున్నారు, మా ఫోన్లన్నీ ట్యాపింగ్ అవుతున్నాయి, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మాకు ఎవరైతే మాకు అంటే అత్యంత సన్నిధులుగా ఉంటారో, మాకు సంబంధించి ఎన్నికల్లో గాని పార్టీకి గాని కొంతమంది మమ్మల్ని హెల్ప్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ వివరణలన్నీ ఫోన్ ద్వారా ట్యాపింగ్ చేసి వివరణలు సేకరిస్తున్నారు. వాళ్ళ నిమిషం వాళ్ళ కదలికని గమనిస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఇదే బీజేపీని అడుగుతున్నా, ఇదే టీడీపీని అడుగుతున్నా, ఇదే ఇంకో పార్టీని అడుగుతున్నా, మేం చేసినటువంటి ఆరోపణలు మాకు పూర్తిగా అనుమానాలుండి ఆరోపణలు చేశారు. మరి ఎందుకు కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ ఈ రోజు అరవింద్ రెడ్డి ఇంకోళ్ళు ఈ రోజు బీజేపీ ప్యానల్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అడుగుతున్నా. అరవింద్ ఈ రోజు ఆరోపణలు గట్టిగా చేస్తున్నాడు. ఏమైందండి, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు 10 ఏళ్ల నుంచి, మీరు కేంద్రంలో మా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తారు, పెగాసస్ తీసుకొని. ఈ రోజు రాష్ట్రంలో మీ అనుచరులే కదా బీఆర్ఎస్ సోదరులు, మరి వాళ్ళు చేస్తే మీకు ఎందుకు పట్టింపు లేకుండా సంస్థలు మీ చేతిలో ఉన్నాయి కదా? కాంగ్రెస్ ప్రభుత్వం వివరాలన్నీ బయటికి తీస్తుంటే ఈ రోజు మా ఫోన్ ట్యాపింగ్ ఈ రోజు వాళ్ళు తీసుకొని వాడుకుంటున్నారు బీజేపీ. ఏమైందండి, 10 ఏళ్ల నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఇన్ని ఫోన్లు ట్యాపింగ్ అవుతుండే. కేంద్రంలో ఒక ఉన్నతమైన బాధ్యతలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ఈరోజు టీడీపీ సోదరులు అడుగుతున్నారు, మీ మిత్రులే కదా బీజేపీలు, మరెందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు విచారణ చేపట్టడం లేదు? అది అందరికీ సంబంధించినటువంటి విషయము. ఎన్నికల కోడ్ ఉన్నా ఏమున్నా అధికారులు ఉన్నారు, కేంద్రంలో ఎన్నో సంస్థలున్నాయి, దర్యాప్తు సంస్థలు. వాళ్ళు ఎందుకు దర్యాప్తు చేయట్లేదు? కేవలం ఆరోపణల వరకేనా వదిలేసేది? ఎన్నికల్లోనే వాడుకునేది. ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి మీరు వాళ్ళు పొత్తు పెట్టుకోవడానికి గత 2 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి బీజేపీ మీరు స్పీచ్ ఇవ్వకండి ప్లీజ్ అండి. నేను అడిగే క్వశ్చన్స్ మీరు వినండి ప్లీజ్ దయచేసి. అక్కడ రైజ్ చేస్తున్నారు, ఆయన క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం ప్లీజ్. బాలాజీ గారు ఒకటి రాజేష్ గారు, నేను ఏమంటున్నంటే సుజాత అక్కని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, పోలీసు సంబంధించిన అధికారాలు, పోలీసు హోమ్ సెక్రటరీ సంబంధించిన అధికారాలతో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. మరి అది పోలీస్ బాస్ అయినటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి ఈ రోజు నీ టీఎస్పీసీ చైర్మన్ ఉన్నాడు, డీజీ శివధర్ రెడ్డి నీలో కీలక పాత్ర ఉన్నాడు, ఇలా రవిగుప్తా గారు డీజీపీగా ఉన్నాడు. అంటే 3 కీలక పోలీస్ బాసులు ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఎవరైతే మీరు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారు కదా, పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ బాసులు చెప్పినట్టే వింటారు. హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, ఆ పోలీస్ బాసులు చెప్పినట్టు కింది స్థాయి పోలీసులు, ఎస్ఐపి స్పెషల్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి ఆ రోజు బాసులుగా ఉన్న వాళ్ళు ఈ రోజు నీ ప్రభుత్వంలో టీఎస్పీ చైర్మన్ గా మహేందర్ రెడ్డి ఉన్నాడు, శివధర్ రెడ్డి కీలక పాత్ర ఉన్నాడు, రవి గుప్తా కీలక పాత్ర ఉన్నాడు. ఆ 3 ఇన్వెస్టిగేట్ చేయండి.
ఆ ముగ్గురిని అరెస్ట్ చేయండి. ఆ ముగ్గురు దగ్గర ఇంకా కీలక ఆధారాలు దొరుకుతాయి కదా. మీరు మీ ముగ్గురు మీ పంచన పెట్టుకొని ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడడం కోసం ఒక ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు పోలీస్ అధికారిని తీసుకొచ్చి టీఎస్పీ చైర్మన్ చేసినావు. మరి వీళ్ళందరూ ఇప్పుడు ఈ రోజు పనిచేసినట్టు రాధాకిషన్ రావు అయినా, ఈ రోజు మీరు అరెస్ట్ అయిన ప్రణీత్ రావు అయినా, ఈ రోజు అరెస్ట్ అయినటువంటి ప్రభాకర్ రావు అయినా, ఈ రోజు అరెస్ట్ అయిన తిరుపతి అన్న గట్టుమల్లి యాదవ్ అయినా, వీళ్ళందరూ ఎవరి రాజ్యంలో పనిచేశారు? మీ ముగ్గురు రాజ్యంలో పనిచేశారు కదా. ముగ్గురు కీలక అధికారులు సార్ వాళ్ళు. రవి గుప్తా కావచ్చు, శివధర్ రెడ్డి కావచ్చు, మహేందర్ రెడ్డి కావచ్చు. ఈ ముగ్గురు అధికారుల సమక్షంలో పోలీసు శాఖ ఆధీనంలో జరిగింటే వాళ్ళు ఒక్క నిమిషం సోదరు పోలీస్ అధికారులు చేసింటే కొంత అవసరం ఉన్నటువంటి దేశ రక్షణ కోసం అవసరం ఉన్నటువంటి విషయాల్ని సేకరించడం కోసం ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఈ రోజు ప్రతిపక్ష నాయకుల్ని, వ్యాపారస్తుల్ని, సెలబ్రిటీని ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరం పోలీసు వాళ్ళకి ఏముంటది? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తో పొత్తు పెట్టుకొని చేయించినటువంటి విషయాన్ని ఇంకొకరి మీద ఒకవేళ వాళ్ళు ఎవరిని వదలరు. ఎవరు తప్పు చేస్తే అందరినీ లోపల పెట్టేది ఖాయము. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాస పనిచేసినట్టు తప్పు కదా. ఒక్క నిమిషం ఉండండి. బల్లాజీ గారు డిపార్ట్మెంట్ రెండు శాఖలు వేరే తెలియదా? రెండు శాఖలు వేరే కదా. మీరు తప్పు చేసి పోలీస్ శాఖ మీద బురద రుద్దుతున్నారా? మీరు కొంతమందిని మీరు డిపార్ట్మెంట్లలో కొంతమందిని తీసుకొని ఈరోజు కేసీఆర్ కి చుట్టము. కాబట్టి ఇలాంటి వాళ్ళని సపరేట్ గా ఒక టీమ్ గా తయారు చేసి తప్పు కదా. ఒక నిమిషం బలరాజు గారు, ఒక నిమిషం అండి ప్లీజ్. బలరాజు గారు చెప్పిందే చెప్పడం కాదండి ప్లీజ్. సబ్జెక్ట్ ఒక మాణికలరావు గారు, నేను ఏమడుగుతున్నాను, ఒక లోకేష్ ఫోన్ ట్యాపింగ్ అయింది అనుకుంటున్నారా? మీ టీడీపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయింది అంటున్నారా? ఎందుకంటే ఈ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో టీడీపీ నేతలు అంటున్నారు. ఆ టీడీపీ నేతలు ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి? ఒకటండి, టీడీపీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నట్టు గతంలో పెద్దిరెడ్డి మాటల వల్ల తేటతెల్లమైంది. అయినా మేము జాగ్రత్తలు పడతానే ఉన్నాము. ఎంత జాగ్రత్త పడ్డా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులను లొంగ తీసుకొని వాళ్ళ పనులు చేయించుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాంటి వాటికి ఈ రోజు అందరూ కూడా బలవుతా ఉన్నారు, ఆఫీసర్లు బలవుతా ఉన్నారు. మేము అందుకనే రెడ్ బుక్ అనే విషయాన్ని కూడా లోకేష్ గారు అనేక సార్లు తీసుకొచ్చారు. మీరు చూడండి, ఈ రోజు సిఐడి ఆఫీసర్లు ఉన్నారు. సిఐడి వాళ్ళు సక్రమంగా పనిచేసి నిజమైనటువంటి నేరస్తులు. సిఐడి అంటే ఏంటి? ఎక్కడైనా ఆధారాలు దొరకకుండా నేరం జరిగినప్పుడు ఆ ఆధారాలను బయటకు లాగటం కోసం విపరీతంగా వాళ్ళు కష్టపడి పనిచేసి ఆధారాలు తీస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో సిఐడి ఏం చేస్తా ఉంది? ఆధారాలతో సంబంధం లేదు, ముందు తప్పుడు కేసులు కట్టేస్తుంది, లోపల పెట్టేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా తప్పుడు కేసులు పెట్టేసి లోపల పడేసింది. ఆధారాలు ఇలాక అల్లాడిపోయింది. రేపు చేస్తావు, ఎల్లుండి చేస్తావు, ఆధారాలు ఉంటే కదా అరెస్ట్ చేయాలి. అట్లా సిఐడి అబాస్పాలైంది. లోకేష్ గారి మీద కేసులు పెట్టినప్పుడు కూడా సిఐడి లోకేష్ గారు అడిగినటువంటి పేపర్లన్నీ కూడా సబ్మిట్ చేశాడు. హెరిటేజ్ కి సంబంధించినటువంటి కానీ ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి పేపర్స్ అన్ని కూడా సబ్మిట్ చేశాడు. ఆయన ఏం చేశాడు? సిఐడి మొత్తం ఆ పేపర్స్ అన్ని తగలబెట్టి అతన్ని బయటకు పంపించేటువంటి పరిస్థితి ఉంది. సిబిఐకి సంబంధించి సిబిఐ కేంద్ర నిఘా సంస్థ అయినప్పుడు కూడా సరైనటువంటి పని చేయలేకపోయిందని అనేక సార్లు అబాస్పాలైపోయింది ఆంధ్రప్రదేశ్ లో. ఆ సిబిఐ మీద విపరీతమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళు తరుముకొని వాళ్ళని చంపబోయారు. చివరికి వాళ్ళు కేసులు పెట్టేటువంటి పరిస్థితి. ఎన్ఐఏ సంబంధించినటువంటి నిఘా సంస్థ ఆంధ్రప్రదేశ్ లో పనిచేసేటప్పుడు దాన్ని కూడా ఏం చేశారు? కోడికత్తి సీని విషయంలో లోతైన విచారణ జరగాలంటారు. లోతైన విచారణ జరిగితే ప్రతిపక్షాలు కానీ చంద్రబాబు నాయుడు గారి గారికి సంబంధం లేదయ్యా, ఇది కేవలం అతను చెప్తా ఉన్నాడు, మీరు చెప్తేనే చేశారని చెప్పి చెబుతా ఉన్నారంటే ఆ కేసుని ఇచ్చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఒక్క నిమిషం, డీజీపీ కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి చీఫ్ రామాంజనేయులు కానీ సీతారామాంజనేయులు కానీ వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తా ఉన్నారు. అనేకమైనటువంటి ఆధారాలు చూపించావు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే మా మీద కేసు, వచ్చినటువంటి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి అక్కడ అడ్డుకున్నటువంటి మా మీద కేసులు పెట్టారు.
తెలుగుదేశం పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసి అనేక మందిని గాయపరిస్తే మా మీద కేసులు పెట్టారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పోలీసులు అట్లాగే నిఘా సంస్థలన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా ఇప్పుడు సరే మెసేజ్ వచ్చింది అది ఇది కాదు రాజేష్ గారు. చెప్పండి. నేనేమంటానంటే ఏదో మెసేజ్లు జనరల్ గా వస్తాయి, నీకు వస్తాయి నాకు వస్తాయి జాగ్రత్తగా ఉండండి అది ఇదని. ఒక ఏదైతే కంపెనీ ఉందో అది అత్యున్నత భద్రత రాజీవ్ గాంధీ ఫైనల్ గా మీకు తయారు చేస్తా ఉంది. అవి చాలా పెద్ద పెద్ద వాళ్ళు విఐపీలు కొనుక్కుంటా ఉన్నారు. ఆ ఫోన్లకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సమాచారాలకి భంగం కలిగే విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా పంపిస్తారు. అలాంటిది మేము పంపించాము, అది ఆధారాలు లేవంటే ప్రభుత్వం మీ దగ్గర ఉంది, వస్తుంది. ఒకే జగన్మోహన్ రెడ్డి సంగతి పక్కన పెట్టండి. ఎవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడో చెప్పాలండి, వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ తప్పు అని చెప్పాలండి. డీజీపీ చెప్పాలండి, వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ తప్పు అని చెప్పాలండి. మేము ఆరోపిస్తున్నాం తప్పు, కంపెనీ ఇచ్చింది తప్పు అని చెప్పాలండి. ఓకే రైట్ రాజీవ్ గాంధీ గారు. సార్ వీళ్ళు ఎలా ఉంటున్నారంటే పెద్దిరెడ్డి గారు ఏదో మాట్లాడిన దగ్గర నుండి అనుమానాలు ఉన్నాయి అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. నిజంగా పెద్దిరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మీకు అంత కన్సిడరేషన్, అంత నమ్మకం, అంత భగవద్గీత అయితే తెల్లారు లేస్తే మీ చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద దొంగ ఈ ప్రపంచంలో లేడని అదే పెద్దిరెడ్డి గారు చెప్తున్నారు. ఆ మాటను కూడా మీరు ఒప్పేసుకోవాలి. అంతే తప్ప మీకు నచ్చింది ఒప్పుకుంటాం, నచ్చలేదు తప్పుకుంటాం అని చెప్పి ఆగండి మాణిక్యాలరావు గారు, మీరు మాట్లాడాలని చెప్పి మౌనంగా ఉన్నా. మీకు నా పట్ల మీ పట్ల నాకు గౌరవం ఉంది. దయచేసి రన్నింగ్ కామెంట్ అంటే ఏదో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, మనం రన్నింగ్ కామెంట్ తప్పిది. యు స్టాప్ అంటే ఐ కంప్లీట్. నేను నోటు మూసుకుని ఉన్నాను మీరు మాట్లాడని చెప్పు. మీ అడ్డా కాదు, కాదు మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాదు, మీ పబ్లిక్ మౌనంగా ఉన్నా. నేను మాట్లాడినప్పుడు నోటు మూసుకుని ఉన్నాను, మీరు కూడా నేను నోటు మూసుకుని ఉన్నా. మాణిక్యరావు గారు ప్లీజ్ ఒక నిమిషం. రాజీవ్ గాంధీ గారు, మాణిక్యరావు గారు ప్లీజ్ ఒకటి మీరు మాట్లాడినప్పుడు సైలెంట్ గా ఉన్నారు. మాణిక్యరావు గారు మాట్లాడి మాణిక్యరావు గారు దయచేసి ఒకటి. మాణిక్యరావు గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నారు, మీరు వినండి. మీరు నేను మాట్లాడే మాట కంటొస్తున్నారు, ఆయన ఆపండి. రాజేష్ గారు, మాణిక్యరావు గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన వినుకుంటూ ఉన్నారు. ప్లీజ్ వినాలి, మీరు వాళ్ళు మాట్లాడు మీరు వినాలండి ప్లీజ్. మాణిక్యరావు గారు ప్లీజ్. అండ్ డూ ఎక్స్పెక్ట్ ద సేమ్ కమెంట్. నేను మాట్లాడింది నా అభిప్రాయం తప్పితే పిల్లి మాణిక్యాలరావు ఒప్పుకోవాల్సిన అవసరం నాకైతే ఏమీ లేదు. అలాగే ఆయన మాట్లాడింది రాజీవ్ గాంధీ గారు సబ్జెక్ట్ మాట్లాడండి. డిబేట్ లో గౌరవం ఇచ్చాను. ఒక డిబేట్ లో ఎలా వ్యవహరించాలో సబ్జెక్ట్ రండి. రాజీవ్ గాంధీ గారు సబ్జెక్ట్ రండి. రాజేష్ గారు రెండు విషయాలు చెప్తాను. వీళ్ళు వాళ్ళకి నచ్చిందని వాళ్ళ ఖాతాలో వేసుకుంటూ నచ్చలేని దాన్ని ఎదుటమే బురద జల్లడానికి ప్రయత్నిస్తారు. ఇంకో విషయం, ఎక్కడా కూడా ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి పాలన ఎవరి పరిధిలో ఉంది? ఈసీ పరిధిలో ఉంది. వెళ్ళమనండి, ఈసీ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏమన్నా ఆధారాలు ఉంటే ఈసీ బయట పెడతారు. సంబంధిత అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మాకు అభ్యంతరం ఎలా. బట్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అడ్డంగా దొరికిపోయిన దొంగ. ఢిల్లీ ఇక్కడ ఆంధ్ర కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విధానం తప్పని చెప్పారు తప్పితే చంద్రబాబు నాయుడు నేరం చేయలేదని ఎక్కడా చెప్పుకోవడం చేతగానటువంటి వ్యక్తులు ఈ రోజు డిబేట్ లో కూర్చుని మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏదో కాగితాలు తగలెట్టారు అది అన్నారు. మినిమం నాలెడ్జ్ సెన్స్ ఉండాలి. ఏ ప్రభుత్వ ఆఫీసులోనా ఏదైనా పరికరానో చెత్తో కాన్ఫిడెన్షియల్ కాగితాలు ఉంటే దేర్ విల్ బి ఎ మిషన్ విచ్ విల్ మేక్ a piece of paper into cut pieces. ఇంత చిన్న చిన్న ముక్కలుగా చేసి తర్వాత దాన్ని డిస్పోజ్ చేస్తారు. అది నిజంగా ఆ రకమైనటువంటి ఆధారాలు తగలబెడితే వీళ్ళు క్లీన్ చిట్ తో బయటకు వస్తారు కదా. అంతే తప్ప కేవలం మా మీద ఆరోపణలు చేయడానికి తప్పితే వాస్తవ రూపంలో ఏది లేదు. వీళ్ళందరికీ ముందున్న ముసల పండుగ. ఈ రోజు నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు శాశ్వత జీవితం మళ్ళీ జైలుకే అంకితం కాబోతుంది. నో డౌట్ అందులో. వీళ్ళకి ఏమన్నా ఉందనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి విచారణ చేసే సంస్థలు అంటే కినుకు. ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు సిబిఐని రాష్ట్రంలోకి రానివ్వలేదు, ఈడీని రానివ్వలేదు, ఇన్కమ్ ట్యాక్స్ రానివ్వలేదు. దొంగలు కాబట్టి రానివ్వలేదు. మేము నిజాయితీ పనులం కాబట్టి రండి, ఏ విచారణ చేసుకోండి అని చెప్పాం. ఎన్ఐఏ గురించి ఏదో మాట్లాడుతున్నారు కదా ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి శ్రీని దాడి చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి వ్యక్తిని ఎన్ఐఏ విచారణలో ఒక సాక్షిని కూడా నేను ఈరోజు చెప్తున్నా. సో వీళ్ళు ఏం చెప్తున్నారండి ఎన్ఐఏ విచారణ గురించి? ఎన్ఐఏ విచారణ అయినా సిబిఐ విచారణ అయినా కేంద్ర ప్రభుత్వంలో ఉంటాయి. మీరు పొత్తు పెట్టుకున్నారు కదా, మీరు తొత్తుల్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్నారు కదా, దమ్ముంటే నిరూపించండి. మా పాత్ర ఏమన్నా ఉందా, లేకపోతే కోడికత్తి శ్రీతో మేము దాడి చేయించుకున్నావా, లేకపోతే మీ తాలూకా ఫ్యూజన్ కూర్చోవాలి అందరూ కలిపి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారా? తీయించండి. అంతే తప్ప సంస్థలు మీ చేతుల్లో పెట్టుకుంటారు, కేంద్ర ప్రభుత్వానికి మీరు తొత్తుల్లో ఉంటారు. ప్రభుత్వం మీద మా మీద ఆరోపణలు చేస్తే దాన్ని ఎలా ఎంతవరకు? ఈ రోజు సిట్ అంటే మీకు నమ్మకం ఉండదు, స్టేట్ సిఐడి అంటే నమ్మకం ఉండదు, స్టేట్ పోలీస్ అంటే నమ్మకం ఉండదు, సెంట్రల్ సిట్ నమ్మకం ఉండదు, ఈడీ నమ్మకం ఉండదు. ఎవరి మీద మీరు నమ్ముతారు? మీ దొంగలందరూ కలిపి
మంచి వాళ్ళని నమ్మడం మానేసి Right. మంచి Okay. వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. Okay. రానున్న రోజుల్లో ప్రజలు మీకు గట్టి బుద్ధి చెప్తారు. ఓకే, రైట్ చూద్దాం ఏం జరగబోతుంది. మాణిక్యాలరావు గారు చూద్దాం. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు మాణిక్యాలరావు గారికి అండ్ రాజీవ్ గాంధీ గారికి, అదేవిధంగా కాళ్ళ సుజాత గారికి, బల్లాజ్ యాదవ్ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక తెలంగాణ కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి చూసాం తెలంగాణలో ఇప్పటికే పోలీస్ ఆఫీసర్లను అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఏపీలో మాత్రం ఇప్పుడు లోకేష్ ఫోన్తో పాటు కొంతమంది టీడీపీ నేతల ఫోన్ ట్యాప్ జరిగింది అని చెప్పేసి కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. మరి ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది కూడా మరి విచారణ తెలియాలని. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాండి 6 టీవీ సామాన్యుడి ఆరోపణ.